నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. తెలంగాణలో మరొకసారి కులగణన మొదలు కాబోతుంది. సో మొదటి విడత అయితే కొంచెం వ్యతిరేకతే వచ్చింది. మరి ఈ రెండో విడత కులగణన కూడా యాక్సెప్ట్ చేస్తారా అందరూ, ముఖ్యంగా పొలిటీషియన్స్? మరి ఈ అంశానికి సంబంధించి మరి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. నమస్తే శర్మ గారు. నమస్తే అండి. సో ఫస్ట్ అయితే తెలంగాణలో కులగణన జరిగింది, చాలా వ్యతిరేకత వచ్చింది పలు రకాలైనటువంటి పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల దగ్గర నుంచే. కొంతమంది ఏమో సరిగ్గా జరగలేదనేటువంటి భిన్నాభిప్రాయాలు కూడా, కొంతమంది బాగా ఇలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇప్పుడు రెండోసారి కూడా చేయబోతున్నారు కులగణన. సో మరి దీనికి సంబంధించి ఇదైనా సరిగ్గా జరుగుతుంది అనుకోవచ్చు, అసలు ఏంటంటారు? నిజానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంచి డెసిషన్ తీసుకుంది. ఏది కులగణన మొదటిసారి చేసిన వ్యవహారంలో అందరినీ కలుపుకొని పోలేని పరిస్థితుల్లో ఏకపక్షంగా చేసిందనేది విస్తృత ప్రజాభిప్రాయం. పొలిటికల్గా కానివ్వండి, జనం వైపు నుంచి కూడా. దాంతో ఏంటంటే అసలు కులగణనలో బీసీల సంఖ్య తగ్గించేశారని, అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పాల్గొనలేకపోయినారని, పాల్గొనే అవకాశం ఇవ్వలేదని, ఇట్లా ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయండి. ఈ నేపథ్యంలో ఏంటంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా, బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ, ఈ రెండు పార్టీలు కూడా ఆ కులగణనని వ్యతిరేకించినాయి. ఏ గ్రౌండ్స్లో వ్యతిరేకించినాయి అంటే, ఒకటి, కులగణన సంపూర్ణంగా చేయలేదు కాబట్టి మేము దీన్ని యాక్సెప్ట్ చేయం. రెండోది, బీసీ జనాభాని తగ్గించారు, ఉద్దేశపూర్వకంగా తగ్గించారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేయం. బీఆర్ఎస్ అయితే అసలు మేము చేశాం కదా, కేసీఆర్ గారి గవర్నమెంట్లో మేము సమగ్ర కుటుంబ సర్వే చేశాము, మా దగ్గర రిపోర్ట్ ఉంది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ సొంతంగా మీ దుకాణం పెట్టడం ఏంటి అనేది బీఆర్ఎస్ వాదన. అసెంబ్లీలో కూడా వాళ్ళు అదే వాదన చేశారు. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొన్న, మీరు అసలు అఫీషియల్గా ఎక్కడ చేశారు, మీరు అసలు ఎందుకు చేశారో జనానికి చెప్పలేదు, దాన్ని అఫీషియలైజ్ చేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, అసలు మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఏ కుల పాపులేషన్ ఎంత ఉందో కూడా మీరు చెప్పలేదు, బహిర్గతం చేయలేదు వివరాలు. అటువంటిప్పుడు మీ నివేదిక ఎట్లా తెలుస్తుంది? గవర్నమెంట్ ఎప్పుడైతే కులగణన సర్వే మొదలుపెట్టిందో మీరు ఈ రిపోర్ట్ తీసుకొచ్చేసి ఇది మాది నిజమైన జెన్యూన్ రిపోర్ట్ అని చెప్పి మీరు అంటే ఎట్లా జరుగుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ అటాక్ చేశారు అసెంబ్లీలో కూడా. సో ఇవన్నీ నిజాలు కూడా. యాక్చువల్లీ సమగ్ర కుటుంబ సర్వే చేసిన మాట వాస్తవము. అయితే అది ఒకే రోజు చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నియమించి ఒకే రోజు చేశారు. సరే, ఒకరోజు చేశారా, నెల రోజులు చేశారని పక్కన పెడితే, అది ప్రభుత్వము ఎందుకు చేసింది, దాని లక్ష్యం ఏమిటి, దాని నుంచి సామాజికంగా పొలిటికల్గా ఆ రిపోర్ట్ని ఎట్లా వాడుకోవాలనుకుంది గవర్నమెంట్ అనేది చెప్పలేదు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా కాదు, మేము దీనికి సంబంధించి బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తాం, ముఖ్యంగా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, వాటిల్లో ఫస్ట్ ఈ బీసీ రిజర్వేషన్లతో వాటితోనే మొదలు పెడతామని కూడా ఓపెన్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ ఏమైందంటే, ఇప్పుడు కుల సంఘాలు అవి కూడా చేసిన స్టేట్మెంట్లు ఏంటంటే, కులగణన సమగ్రంగా జరగలేదన్నది ప్రధానమైన కంప్లైంట్. చాలామంది అసలు మా ఇళ్ళకే రాలేదు, వివరాలు తీసుకునే వాళ్ళు టీమ్స్ మా ఇళ్ళకే రాలేదని కొంతమంది, ప్రభుత్వం ఏమో కొంతమంది వాళ్ళ టీముల మీదకి కుక్కల్ని ఎగదోశారు, సో దాంతో పారిపోయినారు అని చెప్పి గవర్నమెంట్ వైపు నుంచి వర్షను. మొత్తం మీద ఏంటంటే ఒక 60 లక్షల మందిని మినహాయించారు, అంటే 60 లక్షల మంది వివరాలు ఈ కులగణన సర్వేలో లేవు అనేది ఒక వాదన వినిపించింది గట్టిగా. సో ఏదైతేనేమి మొత్తం మీద ఈ కులగణన ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయింది, పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయింది అనే ఒక మెసేజ్ అయితే ప్రభుత్వానికి అందింది. రేవంత్ ప్రభుత్వం ఆ విషయంలో దాన్ని మెచ్చుకోవాలి కూడా. వాళ్ళు ఆ సెంటిమెంట్ని స్మెల్ చేశారు. తర్వాత క్యాబినెట్ కూర్చొని మంత్రులు, సీనియర్ మంత్రులు, వాళ్ళు వీళ్ళు కూర్చొని, అధికారులు కూర్చొని ఎక్కడొచ్చింది తేడా. సరే, పొలిటికల్ పార్టీ అంటే దే విల్ హ్యావ్ దేర్ ఓన్ పొలిటికల్ ఇంట్రెస్ట్, వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు దాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ జనం వైపు నుంచి కూడా ఎందుకు అసమ్మతి వస్తున్నది, అసంతృప్తి వస్తున్నది, చాలా మందిని మినహాయించారు అనేది ఒక పబ్లిక్ టాక్గా వచ్చింది. అందుకని వాళ్ళు దాన్ని ఆత్మవిమర్శ చేసుకున్నారు కన్నా, ప్రత్యేకించి కూర్చొని దీన్ని ఎట్లా పోగొట్టాలనేది. మనం కూడా చెప్పాము మొన్న 1-2 ఇంటర్వ్యూస్లో. అంటే ప్రజల విశ్వాసాన్ని చొరగొనేలా ఎవరైతే లెక్కల్లోకి రాలేదో మళ్ళీ వాళ్ళని రీసర్వే చేసి వాళ్ళ వివరాలు తీసుకొని
ఇప్పుడున్న కులగణన సర్వేని మోర్ కాంప్రహెన్సివ్గా చేస్తే డెఫినెట్గా పబ్లిక్ నుంచి యాక్సెప్టెన్స్ రావచ్చు అనేది ఒక వాదన అయితే ఉంది. ఆ ఫీలింగ్స్ని గవర్నమెంట్ గ్రాంటెడ్లోకి తీసుకుంది. తీసుకొని నిన్న కూర్చొని విస్తృతంగా చర్చించి ఈ నెల 16 నుంచి, ఇవాళ 13వ తారీఖు అనుకోండి, 16 నుంచి దాదాపు 28వ తారీఖు దాకా అనుకుంటా, 12-13 రోజుల పాటు ఈ మిస్సింగ్స్ని ఇంక్లూడ్ చేసుకునే కార్యక్రమం రీసర్వే. వాళ్ళు ఆన్లైన్ ద్వారా చేస్తారా, లేకపోతే టీములు పంపిస్తే చేస్తారా, వాళ్ళే వచ్చి వాళ్ళ వివరాలు సబ్మిట్ చేస్తారా? ఈ విషయంలో గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా ప్రాంప్ట్గా మంచి డెసిషన్ తీసుకుంది అనేది యాక్సెప్టెన్స్ అయితే వచ్చింది. అయితే ఈసారి కూడా మళ్ళీ వీళ్ళు మొదటిసారి చేసిన తప్పుని ఈసారి సరిదిద్దుకునే కార్యక్రమంలో ఉన్నారు. మొదటిసారి చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు సామాజికంగా ఉన్న వివిధ కుల సంఘాలని వివిధ ఫ్యాక్టర్స్ని వాళ్ళు లెక్కలోకి తీసుకోవాలా. గవర్నమెంట్ ఒక డెసిషన్ చేసేసింది. రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇదిగో పలానప్పటి నుంచి మేము కులగణన చేసేస్తాము, అందరూ వివరాలు ఇవ్వాలి. ఒక హుకుం జారీ చేశారు, టీములు అరేంజ్ చేశారు, వీళ్ళు ఏడినయ్యి ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వలే, అట్లా జరిగింది. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తర్వాత తెలుసుకుంది. సో అంటే మొదటిసారి చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో తెలుసో తెలియకో అది సరిదిద్దుకుని ఇప్పుడు రెండోసారి జాగ్రత్త పడతారని అనుకోవచ్చా ఈ కులగణన అంశంలో? ఇప్పుడు రీసర్వే అదే జాగ్రత్త పడ్డట్టే లెక్క. ముఖ్యంగా ఈ కుల సంఘాలతో కూడా వాళ్ళు సమావేశాలు జరుపుతున్నారు. రకరకాల కుల సంఘాలను పిలిచి వాళ్ళకి ప్రభుత్వం ఉద్దేశించి చెప్పి రిజర్వేషన్ల విషయంలో ఏ కులానికి మున్నూరు కాపు దగ్గర నుంచి యాదవుల దగ్గర నుంచి రకరకాల కులాలకున్న ఈ బీసీ సామాజిక వర్గాలకి ఎటువంటి లోపం జరగకుండా, అన్యాయం జరగకుండా చూస్తాము అని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ ఈ గ్యాంబిట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇది అసలు మొదటే చేస్తుంటే చాలా బాగుండేది, ఇంత లెక్క ఇది వచ్చేది కాదు. అయినా సరే జరిగిందేదో జరిగిపోయింది. ఆ మిగిలిన మరి 60 లక్షల మంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో కానీ వీళ్ళైతే 3% మిగిలిపోయినారు. 3%ని మళ్ళీ మేము ఇంక్లూడ్ చేస్తాము, వివరాలు తీసుకుంటామని చెప్పింది గవర్నమెంట్. కుల సంఘాలు అయితే 60 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు 4 చిల్లర ఉన్న పాపులేషన్లో 3.73 కోట్ల మందిని తీసుకున్నారని. 4 కోట్ల చిల్లర పాపులేషన్ ఉంటే తెలంగాణలో 3.5 కోట్ల చిల్లరనే తీసుకున్నారు లెక్కలోకి. ఇంకా 60 లక్షల మంది మిగిలిపోయినారు. 60 లక్షలు అంటే ఏదో మామూలు విషయం కాదు కదా. ఏదో 5-10 లక్షలు అంటే చూసినట్టు పోవచ్చు, కానీ సరాసరి తీసుకోవచ్చు సగటు. కానీ 60 లక్షల మంది పాపులేషన్ అంటే ఇట్స్ మేజర్ చంక్ ఆఫ్ ఇది. సో వాళ్ళని తీసుకోవాలని చెప్పి కుల సంఘాలు ఈ వారం 10 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళన చేసినవి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాయి. మాదలు తీసుకెళ్లారు, మాదిగ సంఘాలు తీసుకెళ్ళినాయి, బీసీ సంఘాలు తీసుకెళ్ళినాయి, మున్నూరు కాపు సంఘాలు తీసుకెళ్ళినాయి, యాదవ సంఘాలు తీసుకెళ్ళినాయి. ఇన్ని సంఘాల నుంచి, ఇన్ని కులాల నుంచి అసంతృప్తి రావడంతో ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిజంగా మేల్కొన్నదని చెప్పాలి, ఆత్మవిమర్శ చేసుకుందని చెప్పాలి, మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. సో డెఫినెట్గా ఈ రీసర్వే అనేది ఐ థింక్ ఇట్ విల్ ఈల్డ్ గుడ్ రిజల్ట్స్. అంటే అసలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణనకు సంబంధించి ఇలా రెండోసారి కూడా చేయాలి? అసలు అంటే ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఈ కులగణనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? యాక్చువల్లీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము గనక అధికారంలోకి వస్తే కులగణన చేస్తాము అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రమే హామీ ఇచ్చారా? ఆయన సొంతంగా హామీ ఇచ్చి అది నెరవేర్చుకునే ఆదరాబాదరా నెరవేర్చుకునే కార్యక్రమంలో ఇది చేశారా అంటే కాదు. యాక్చువల్లీ జాతీయ కాంగ్రెస్ నేషనల్ లెవెల్లోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ కులగణన మేము అధికారంలోకి వస్తే సెంటర్లో కులగణన చేస్తాము అని వాళ్ళ పాలసీ. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పాలసీ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారాల్లో వేరు రాష్ట్రాల్లో చేస్తున్న ప్రతిసారి మేము కులగణన చేస్తాము అని చెప్పటమే కాకుండా మోడీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు, మీరు కులగణన ఎందుకు చేయరు? కులగణన చేస్తే సామాజిక వర్గాల లెక్కలు తేలుతాయి, తద్వారా సమాజంలో ఎగుడు దిగుడు నివారించవచ్చు, అధిక జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు. అది కాంగ్రెస్ జాతీయ స్థాయిలో విధానమైన నిర్ణయం అది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇక్కడ హామీ ఇచ్చారు. గవర్నమెంట్లోకి రాగానే
చేశారు. రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని మెచ్చుకున్నారు. అవును. మేము ఫస్ట్ తెలంగాణలో మా పార్టీ చేసింది, మీరు కూడా ఎందుకు చేస్తారా అని చెప్పి మోడీ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్గా. సో ఇది రేవంత్ రెడ్డి గారి సొంత నిర్ణయం కాదు, కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ విధానంలో భాగంగా, అది ఇచ్చిన హామీలో భాగంగా ఒక రాష్ట్రంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన నిర్వహించింది. కాకపోతే అందులో కొంచెం ఈ తేడా పాడాలు వచ్చేసినాయి. దాంతో ఇప్పుడు సరిదిద్దుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి రెండోసారి తెలంగాణలో కులగణన జరగబోతోంది. సో ఇది కూడా ఇంతకుముందు జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దుకొని చేయబోతున్నారు కాబట్టి ఇది సక్రమంగా సవ్యంగా జరుగుతుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. థ్యాంక్ యూ.